రేపు స్కూల్కి వెళ్ళకపోతే ఆరాధ్య అప్సెట్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళకపోతే నాన్న బాధపడతారు. ఎలా చేయాలి? యాండి, మీరు ఇక్కడున్నారా? తీసుకోండి. త్వరగా కాఫీ తాగి రెడీ అయిపోండి. మావయ్య గారు పెట్టించిన ముహూర్తం కల్లా మీరు ఆఫీస్లో అడుగు పెట్టి బిజినెస్ ని టేకప్ చేయాలి. మిథున, ఏంటండి? ఈరోజు నేను ఆఫీస్కి వెళ్లకుండా మీతో పాటు స్కూల్కి వచ్చి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఏమంటావు? అయ్యో, అదేంటండి? ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళాలని మావయ్య గారు ముహూర్తం పెట్టించి మరీ నిర్ణయం తీసుకున్నారు. ఆఫీస్కి ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళొచ్చు. మంచి ముహూర్తం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కానీ చిల్డ్రన్స్ డే సంవత్సరానికి ఒక్కసారే కదా వచ్చేది. అందుకే ఈ స్పెషల్ డేని మనం పిల్లలతో స్పెషల్గా గడిపితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మనకు కూడా స్వీట్ మెమరీ గుర్తుండిపోతుంది. సూపర్ డెసిషన్ అన్నయ్య. అది కాదండి, ఆఫీస్కి వెళ్లకుండా స్కూల్కి వస్తే మావయ్య గారు ఫీల్ అవుతారు. నిన్న కూడా వెళ్ళలేకపోయారు. నాన్నతో నేను మాట్లాడతాను మిథున. అవును, అన్నయ్య బాబాయ్ గారికి చెప్తే కన్విన్స్ అవుతారులే. పిల్లలకి ఇష్టమైన రోజున పిల్లలతో పాటు తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఆటపాటల్ని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? అన్నయ్య, ఈ రోజుని అస్సలు మిస్ చేసుకోవద్దు. డాడీ కూడా మాతో వస్తారు. డాడీ కూడా మాతో వస్తారు. డాడీ కూడా మాతో వస్తారు. సరే, నేను వెళ్ళి ఈ విషయం నాన్నతో మాట్లాడతాను. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయిపోయాడు. ఆరాధ్య మాటలు విని గౌతమ్ ఆఫీస్కి వెళ్లకుండా ఆగిపోతాడో లేదో. బావ ఆగిపోకపోతే మనం అయిపోతాం మమ్మీ. అదిగో బావ వస్తున్నాడు. నానా, రే గౌతమ్, ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు? వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతోందిరా. నేనైతే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. కమాన్ వెళ్ళు. నానా. ఏంటి నాన్నా? ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆరాధ్య వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయంట. అందరి పేరెంట్స్ వస్తున్నారంట. నేను కూడా వెళ్తే బాగుంటుంది కదా. అదేంట్రా, ఈరోజు మంచి రోజని ఆఫీస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం కదా. కరెక్టే నాన్న, కానీ మనం మాట్లాడుకున్న తరువాత ఆరాధ్య ఫంక్షన్ గురించి చెప్పింది నాన్న. నేను రాకపోతే స్కూల్కి కూడా వెళ్ళనంటోంది. నేను వెళ్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న. మీ మనోరాల గురించి మీకు తెలుసు కదా. ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకో మంచి రోజు మంచి ముహూర్తం పెట్టండి నాన్న. ఈసారి మిస్ అవ్వకుండా వస్తాను, ప్లీజ్ నాన్న. పాప హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటున్నావు కదా, అలాగే కానీ. మన ప్లాన్ సక్సెస్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య, నేను రెడీ. నేను కూడా రెడీ మావయ్య. అవును, గౌతమ్ ఎక్కడన్నయ్య? ఇంకా రాలేదా? ఆఫీస్కి టైం అవుతుంది కదా, త్వరగా వెళ్ళాలి.
వాడు ఈరోజు కూడా ఆఫీస్కి రావట్లేదమ్మా. అబ్, ఆ, రావట్లేదా? ఎందుకన్నయ్యా? ఈరోజు ఆరాధ్య వాళ్ళ స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయంట. పిల్లలతో పాటు వెళ్తున్నాడమ్మా. ఓ అవునా? అవును. మామయ్య మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? చెప్పమ్మా. నిన్న మీరు బావ ఆఫీస్కి వెళ్ళడానికి పంతులు గారితో ముహూర్తం పెట్టించినప్పుడు ఏర్పాట్ల గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మిథున్ ఇక్కడే ఉంది కదా, అన్ని విషయాలకు తలూపింది కదా. అవును. స్కూల్ ఫంక్షన్ గురించి అప్పుడే చెప్పుంటే మనవరాలి విషయంలో మీరు మాత్రం కాదంటారా? ఇంకో రోజు ఇంకో ముహూర్తం చూసుండేవాళ్ళు కదా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక తీరా ఆఫీస్కి వెళ్లే ముందు బావ ఆగిపోవడం అరిష్టంలా అనిపిస్తుంది మావయ్య. నిన్న బావ ఆఫీస్కి వెళ్లేలోపే పిల్లలకి అడ్మిషన్ తీసుకోవాలని బావని ఆపింది. ఈ రోజేమో ఇలా చేసింది. ఆ మిథునకి బావ ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేదేమో మావయ్య. ఇంట్లోనే ఉండి ఎప్పుడూ దాని కొంగు పట్టుకుని తిరుగుతూ ఉండాలని కోరుకుంటుందేమో. మామ్, ఒక్క దెబ్బకు 2 పిట్టలు. మ్మ్. అటు ఆఫీస్కి రాకుండా బావ ఆగడం, దానికి కారణం మిథునే అని మావయ్య అనుకోవడం. మామ్, నేను కూడా రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాను. ఎందుకు? ఆ మిథునని ఒక ఆట ఆడుకోవడానికి. అలాగే. అమ్మా, ఈ రోజు గండం గడిచింది, మరి రేపటి సంగతి ఏంటి? అదే ఆలోచిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్. పిల్లలు, హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ సార్.